ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 2వ వచనము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి, నువ్వు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనంలో నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకారములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం దేని కాలం నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరులు హృదయం అందించి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకి నరపుత్రుల మార్గములన్నిటిలో నువ్వు కనులారా చూచుచున్నావు. చివరిగా ఒక మాట, యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం మనుషులు కీర్తించిన ఆయన కార్యములను మహిమపరచుటకే నువ్వు జాగ్రత్త పడుము. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నీ క్రియలు అద్భుతములు తండ్రి, మీ కార్యములు అద్భుతములు తండ్రి, వాటిని మీరు ధ్యానించి నేను మహిమపరిచి కనపరిచేవారి శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.